కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుల కోసం ప్రత్యేక టీం జార్ఖండ్ వెళ్లింది. నిందితులు హర్ష, రోషన్లు ఆఫీస్పేట్ రైల్వే స్టేషన్ వద్ద బైక్ ను వదిలి వెళ్లారు. ఆఫీస్పేట్ నుండి ఎటు వెళ్లారో సీసీ కెమెరాల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, మైసూరు కుక్కడపల్లి వ్యాపారి భార్య అయినటువంటి రేణు అగర్వాల్ హత్య కేసులో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 5 ప్రత్యేక బృందాలుగా విడిపోయి ప్రస్తుతం నిందితుల కోసం గారింటి చర్యలు ముమ్మరం చేశారు. రేణు అగర్వాల్ ని హత్య చేసిన నిందితులు ఇటు రోషన్, హర్షగా పోలీసులు గుర్తించారు. రేణు హత్య చేసి ఆ తర్వాత పక్కకుంటున్నటువంటి అపార్ట్మెంట్ ఉన్నటువంటి రోషన్ యజమానులకు సంబంధించిన స్కూటీని తీసుకెళ్లి నేరుగా ఒక రైల్వే స్టేషన్ లో విడిచిపెట్టినట్టుగా ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా గుర్తించారు. హఫీస్పేట్ రైల్వే స్టేషన్ వద్ద స్కూటీని వదిలి వెళ్లడంతో స్కూటీని ప్రస్తుతం కుక్కట్పల్లి పోలీసులు అది తీసుకున్నారు. ప్రస్తుతం కుక్కట్పల్లి హత్య కేసుకు సంబంధించి చూస్తుంటే హఫీస్పేట్ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా అన్ని దృశ్యాలు రికార్డ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు రైల్వే స్టేషన్ లోకి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఒక రైలు ఎక్కి ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించి ప్రస్తుతం ఒకవైపు వచ్చినటువంటి ఏజెన్సీ ఏదైతే ఉందో కోల్కతా ఏజెన్సీ ద్వారానే హర్ష, రోషన్ ఇద్దరు కూడా ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కోల్కతా ఏజెన్సీకి సంబంధించిన శంకర్ అనే వ్యక్తిని కూడా ప్రస్తుతం పోలీసులు విచారించారు. 11 రోజుల్లో మంచిగా మాట్లాడుతూ ఇటు రాకేష్ రేణు అగర్వాల్ కుటుంబానికి నిందితులు దగ్గర అవడం, ఆ తర్వాత ఉన్నటువంటి యజమానులు దగ్గర కావడంతో ఉన్నటువంటి బంగారం కావచ్చు, ఉన్న సొత్తు మొత్తాన్ని కూడా వారి ముందే కళ్ళ ముందే ఇవన్నీ కూడా జరగడంతో పక్కా పథకం ప్రకారమే ఉన్నటువంటి సొత్తును కాజేసేందుకు హర్ష, రోషన్లు యత్నించారనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం ఇంకా గాలిస్తున్నారు. వాళ్ళు ఉన్నటువంటి మొబైల్స్ కూడా వాడుతున్నట్టుగా తెలిసి వారి మొబైల్ లొకేషన్ కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం అయితే కుక్కట్పల్లి పోలీసులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.